నేను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఏఐజీ హాస్పిటల్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్ వంటి 8 ప్రధాన వైద్య విభాగాల్లో సేవలు అందించనుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించే దిశగా ఇది ఓ కీలక అడుగు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడిందని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. నూతన హాస్పిటల్తో హైటెక్ వైద్యం మరింత ప్రజలకు చేరువ కానుంది. న్యూ బ్లాక్ను ఒక 2000 బెడెడ్తోనే నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్, సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై December 9th, 2025 అంటే సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7,000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో